పల్నాడు జిల్లా రామకృష్ణాపురంలో ఇంటింటికి కోడెల కార్యక్రమంలో కోడెల శివరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అధికారం తమకేం కొత్త కాదని, అధికారాన్ని ఎప్పుడో చూశామని కోడెల శివరాం అన్నారు. పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తులు వేరేగా ఉంటారని, సత్తెనపల్లికి కొత్తగా వచ్చిన వ్యక్తి వెనుక కాంట్రాక్టర్లు, బ్రోకర్లు తప్ప ఎవరూ లేరని ఆరోపించారు. చంద్రబాబు గారి నాయకత్వం నేను నిజంగా నా గుండెల మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. ఎప్పుడు కూడా పదవుల కోసం కానీ అధికారం కోసం కానీ మేము ఎప్పుడు పాకుపడలేదు. అధికారం అవసరం లేదు, పదవులు అంతకన్నా అవసరం లేదు. ఎందుకే పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గాని మనిషి జన్మ రాదు. ఆ మనిషి జన్మలో కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే గాని కోడెల రక్తంగా పుట్టే అవకాశం రాదు. అంతకు మించిన అవకాశం, అంతకు మించిన పదవి, అంతకు మించిన అధికారం నాకు అవసరం లేదు. నేను నేర్చుకున్నది, నేను చూసింది, నాకు తెలిసింది కోడెల శివప్రసాదరావు గారిని గుండెల్లో పెట్టుకునే మీ అందరి మధ్య బ్రతకటం, మీ అందరి కోసం పోరాటం చేయటం, మీ అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటం, మీకు అండగా నిలబడటం, కోడెల గారి పేరు చిరస్థాయిగా నిలబడమే నాకు మీరిచ్చే బహుమతిని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు కొంతమంది పదవుల కోసం, అధికారం కోసం నా దగ్గరికి వస్తా ఉంటారు. వాళ్ళు అంటా ఉన్నారంట, ఎక్కడికి వెళ్ళినా కూడా కోడెల రహదారి, ఎక్కడికి వెళ్ళినా కూడా కోడెలు కట్టించిన లెటిన్లు, ఎక్కడికి వెళ్ళినా కూడా కుల మతాలకు అతీతంగా ఆయన అభివృద్ధి చేసిన శ్మశానాలు, ఎక్కడికి వెళ్ళినా కూడా దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు, ఎవరికైతే ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టించారు, ఎవరైతే వైద్యపరంగా ఇబ్బందులు పడతా ఉన్నారో నేనున్నానని చెప్పి వైద్య సహాయం అందించారు. ఆయన ఎవరైతే కొత్తగా వచ్చారో పదవుల కోసం ఆయన అంటా ఉన్నాడంట, ఎత్తున్నాను, నిన్నుగా ఉన్నాను, అడ్డంగా ఉన్నాను, పెద్ద పెద్ద బొట్లు పెడతా ఉంటాను, కానీ ఎక్కడికి వెళ్ళా కోడెల 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 అనే పదమే వినపడతా ఉంది. దీనికి కారణం ఏంటంటే ఆయనకు ఒకటే చెప్తా ఉన్నా, కోడెల శివప్రసాదరావు గారి దగ్గర నుంచి ఎవరైతే ప్రజాసేవలో కానీ రాజకీయాల్లోకి రావాలనుకుంటారో నేర్చుకోవాల్సినవి, పాటించాల్సినవి కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే పదవుల కోసం, అధికారం కోసం పార్టీలు మారే వ్యక్తి కాదు.